హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సార్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ వివాదం అనేది కొనసాగుతుంది. సో ఈ నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకు మధ్య గొడవ ఏంటి అసలు? మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారు అసలు? అసలు బంద్ లేదమ్మా. ఒక మీటింగ్లో 10 మంది ఉన్నారు. మీటింగ్లో ఆ మీటింగ్లో ఎవరో ఒకరు గవుక్కురు బంద్ చేద్దాం అన్నారు. అది బయటకు వచ్చేసింది. బంద్ చేద్దామని అప్పుడే ఇమీడియట్గా బంద్ కాదు, మనం ప్రొడ్యూసర్స్ని కూడా మాట్లాడదాం, ప్రొడ్యూసర్ తోటి. ఇది ఎగ్జిబిటర్స్ మీటింగ్లో ఆ మాట వచ్చింది. దాని ఓ టప్పని బయటకు లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది? ఎక్కడ ఉంటారు కోట్లలాగా ఎక్కడ లీక్ అయిపోయింది. అది లీక్ అయినాక ఇమీడియట్గానే అక్కడే మీటింగ్ జరిగింది. ఏంటి బంధు అని కాదు మన ప్రొడ్యూసర్స్ ఒపీనియన్ కూడా తీసుకుని నిర్ణయం తీసుకుందామని అప్పుడే అన్నారు. కానీ అది బయటికి రాలా, బంద్ అనే మాట బయటకు. సరే ఇమీడియట్గా ప్రొడ్యూసర్స్ మీటింగ్ పెట్టారు. ప్రొడ్యూసర్ మీటింగ్ పెట్టి బంద్ అనేది కాదు, థియేటర్లు క్లోజ్ చేయడం అనేది కాదు, థియేటర్లు నడుపుతూనే మనం సమస్య పరిష్కారం చేసుకోవాలి, దీనికి ఒక కమిటీ చేసుకుందాం, అది దాని విధి విధానాలు నిర్ణయిద్దామని. అది 30వ తారీఖు వైజాగ్లో ఆ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో చేస్తారు. ఇది బంద్ అనేది లేదు అని ఆ రోజు చెప్పేసారు, నెక్స్ట్ డేనే. కానీ వీళ్ళు బంద్ అంట అని లేని మాటని బిల్డప్ ఇచ్చి చేస్తున్నారు. దీనికి ఈ లోపల ఆయన ఒక లెటరు, ఆయన ఎలా ఆ లెటర్లో ఏం రాశాడు పవన్ కళ్యాణ్? ఏమన్నా అర్థం ఉందో ఆయన రాసే లెటర్లో? మొదట ఏమంటాడు, సంవత్సరం అయింది చంద్రబాబును కలవలేదు అని. చంద్రబాబును కలవలేదు నువ్వు బాధపడతావు ఎందుకే? చంద్రబాబు సీఎంకి చంద్రబాబు సినిమా ఫీల్డ్తో చాలా కలెక్షన్స్ ఉంది, చాలా సంవత్సరాలుగా ఉంది. ఆయన కలవాలి, కలుస్తాడు. నీకేంటి బాధ? ఆయన కలవలేదు నువ్వు బాధపడతావు ఎందుకు? అయినా అసలు ఇదే నోటితోటి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు గతంలో? గత ప్రభుత్వం ఏముంది, ఎన్నికలై 1 year అయినా కూడా ఎవరు మమ్మల్ని సినిమా ఫీల్డ్ నుంచి ఎవరు కలవలేదు అని అంటే, ఆనాడు ఈ పవన్ కళ్యాణ్ నోరు ఏమంది? ఎందుకు కలవాలి? ప్రొడ్యూసర్లు ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రైవేట్ సొమ్ము, ప్రైవేట్ వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు పెట్టుకుని చేసుకుంటారు. వాళ్ళు ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఏంది? ఎందుకు కలవాలి? బ్లాక్మెయిల్ చేస్తారా ప్రొడ్యూసర్లు కలవమని అని ఆ రోజు ఈయన మాట్లాడాడు. అదే నోటితోటి వాళ్ళ కలవాలంటాడేంటి? నీ నోటికి ఒక పొద్దు ఉంటుందా? ఒక మాట అన్నావు, నువ్వే అన్నావు, ఎందుకు కలవాలి? ఏమి బ్లాక్మెయిల్ చేస్తారా ప్రొడ్యూసర్ని అని వాగాడు ఆయన్ని రికార్డాడు కదా. ఇప్పుడు మళ్ళీ అదే నోటితోటి ప్రొడ్యూసర్లు సంవత్సరం అయితే కలవలేదేంటి చంద్రబాబు అంటాడేంటి? పొంతన లేదు. ఆయన ఏదో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వను అని కూడా అన్నాడు. ఆయన అపాయింట్మెంట్స్ ఇండస్ట్రీ మొత్తం కలిసి సమస్య వచ్చినప్పుడు వస్తారమ్మా. ఇండివిజువల్ రాక ఎలా? నేను ఒక సినిమా తీస్తాను, నా సినిమా సమస్యకి మొత్తం ఇండస్ట్రీ రెండు అని అంటే వస్తారా? నా సమస్యకి నేనే వెళ్తాను. నేను కాస్ట్లీ సినిమా తీశాను, పెద్ద సినిమా తీశాను, నాకేదో ట్యాక్స్ విషయంలో అట్లా కావాలి, మొత్తం నా కోసం ఇండస్ట్రీ మొత్తం రమ్మంటే వస్తారా? ఇలా బుద్ధి ఉన్నారు. మరి ఇండివిజువల్గా ఇండస్ట్రీ మొత్తం రారు. ఇండస్ట్రీ మొత్తం వచ్చే సందర్భంలో వస్తారు. అలా వచ్చిన సందర్భాల్లో ఇవాళ కొత్త కాదమ్మా. ఇండస్ట్రీ ఛాంబర్ పుట్టి ఇవాళ కాదు. ఈ చీఫ్ మినిస్టర్లు ప్రభుత్వాలు కొత్త కాదు. 70 సంవత్సరాలు వస్తున్నారు, కలుస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో, దాసనారాయణ గారి ఆధ్వర్యంలో, ఎంఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రామారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీలో అనేక సార్లు కలవటాలు జరిగింది. మొన్న లాస్ట్ ప్రభుత్వం అప్పుడు కలిసారు, వాళ్ళ పర్సనల్గా కలిసారు నలుగురు. ఎందుకు? వాళ్ళ సినిమాలు అప్పుడు రిలీజు. మహేష్ బాబు సినిమా, రాజమౌళి సినిమా, చిరంజీవి గారి సినిమా ఇవన్నీ రిలీజ్ ఉన్నాయి కనుక ఆ సంబంధించిన వాళ్ళు మాకు ట్యాక్స్ మేము రేట్లు పెంచుకోవాలని అడగడానికి వాళ్ళు వెళ్ళారు. దానికి బులవని ఇండస్ట్రీ మొత్తం ఎందుకు వెళ్తుంది? ఇండస్ట్రీలో ఎవరు సమస్య వాళ్ళది. ఇండస్ట్రీ మొత్తం ఒకటి సమస్య కోసం ఇండస్ట్రీ మొత్తం కదిలి రాదు. తెలియకుండా ఏదో మాట్లాడే ఇండస్ట్రీ మొత్తం రావాలి. ఇండివిజువల్ ఎప్పుడు వెళ్ళినా ఆయన తెలియదేమో, చరిత్ర తెలుసుకోవాలి. ఎప్పుడు వెళ్ళినా ఇలా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ డైరెక్టర్స్ అసోసియేషను ప్రెసిడెంట్, సెక్రటరీ, ఈ మన ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఈ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, ఈ సంస్థల యొక్క వీళ్ళే నిర్వాహకులు, సంస్థ యొక్క ప్రతినిధులే కాకుండా పెద్ద తలలు ఉండేవి గతంలో. ఆ పెద్ద తలలు ఇప్పుడు లేరు. రామానాయుడు గారు వాళ్ళు లేరు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ సంస్థలతో పాటు కొంచెం నేమ్ అండ్ ఫేము ఉన్న ఫేసును పెట్టుకుంటున్నారు అవసరమైనప్పుడు. అంతే. దాన్ని వచ్చేటప్పుడు వస్తారు, అవసరమైనప్పుడు వస్తారు. ఈయనేదో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఏంటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు? రిటర్న్ గిఫ్ట్ అనే పదం పవన్ కళ్యాణ్ బుర్రకు ఎక్కించుకుని ఎవరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి?
ఎవరికి ఇచ్చారు, ఎవరికి నువ్వు ఇవ్వాలి. నీ బాధ్యత రిటర్న్ గిఫ్ట్ ప్రజలకు ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన మా ఆవేశంగా నువ్వు జుట్టు ఎగరేసుకుంటూ నువ్వు మాట్లాడిన ఆవేశానికి ఇది భ్రమలోకి వెళ్ళిపోయి ఏదో చేసేస్తాడని నీ మాటలు, నీ ఆ వాగ్దానాలు, నీ అబద్ధాలు, నువ్వు వాలంటీర్స్ గురించి చెప్పిన వాగ్దానము, 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారన్న అబద్ధము, కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి దొరికిందని అబద్ధము, 6 హామీలు ఇస్తామని 6 హామీలు నాది బాధ్యత, నేనున్నాను అని మేనిఫెస్టో పెట్టుకుని ఇచ్చిన మాటలు ఎన్ని నమ్మి ఓట్లేశారు. నీకు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు. నీకు ఓట్లేసి నేను అధికారంలో కూర్చోబెట్టారు, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు. అవి మాట్లాడు. ప్రజలు అవి అడుగుతున్నారని డైవర్షన్ కోసమని ఏదో ఈ అనవసరం మాటలు, ఈ సినిమా థియేటర్లు ఏం క్లోజ్ చేయట్లేదని వారం క్రితమే చెప్పేసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయని కుట్రతోనే చేస్తున్నారని జనసేన వాళ్ళు అంటున్నారు. పిచ్చి మాటలు. అసలు జనసేన సినిమా ఒకటేనా? జూన్లో 4 సినిమాలు ఉన్నాయి. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ హీరోలు కదా, ఈయన ఒకటైన హీరో. ఈయన ఒక సినిమా అయితే ఆ రోజు వరకు బ్లాక్ చేస్తారు. పిచ్చివాగుడు. వాళ్ళకి ఏం తెలియదమ్మా విషయం. సమస్య ఏంటి? సమస్య ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ వీళ్ళ మధ్య సమస్య. వీళ్ళ కూర్చుని మాట్లాడుకుంటూ అది మా ఇంటి సమస్య. మా ఛాంబర్ కూర్చుని ఒక ఆస్తి విషయంలో 3 అన్నదమ్ములు గొడవ వస్తే ఎట్లా సాల్వ్ చేసుకుంటారు అట్లా సాల్వ్ చేసుకుంటారు. అది మనం కూర్చుని కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ కోరుకునేది వేరు, ఎగ్జిబిటర్ కోరేది వేరు, మధ్యలో డిస్ట్రిబ్యూటరు నేనేంటి అని అడిగేది వేరు. ఇవన్నీ కూర్చుని సాల్వ్ చేసుకుని మా సమస్య అది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ గతంలో తనే అన్నాడు, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ప్రైవేట్ డబ్బు పెట్టుకుని వాళ్ళు ప్రైవేట్ సొమ్ముతో వాళ్ళు సినిమాలు తీసుకుంటే వాడు ప్రభుత్వం దగ్గరికి ఎందుకు రావాలి, ఎందుకు రమ్మని అడగాలి ప్రభుత్వం అన్నాడు. ఇప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావు? అప్పుడేమో అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక నాలిక, ఇప్పుడు ఇంకో నాలిక. తాటిపట్ట నోర తాటిపట్టది. నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినప్పుడు రిటర్న్ గిఫ్ట్ నువ్వు ప్రజలకు ఇవ్వాలి. రిటర్న్ ప్రజలు అడుగుతున్నారు. నీకు ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టాము. చంద్రబాబు నమ్మలేదు మేము, నిన్ను నమ్మాము. నీ ఆవేశాన్ని చూసి ఏదో నమ్మేసాము, ఓట్లేసావు. ఇప్పుడు నువ్వు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు. నీకు ఓట్లేసి నిన్ను అధికారంలో కూర్చోబెట్టేందుకు మాకు రిటర్న్ గిఫ్ట్ అని ప్రజలు అడుగుతారు. వాళ్ళకి ఇవ్వు రిటర్న్ గిఫ్ట్. అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. ఊరిని డ్రామాలు, ఈ హంగామాలు, ఏదో ఈయన కోసమే సినిమా, ఈ ఇండస్ట్రీ మొత్తం ఈయనే చూస్తుంది, ఈయన కోసమే ఈయనే ఇండస్ట్రీనే ఈయన అని వాళ్ళ అపోహలు. ఈయన వన్ ఆఫ్ ది హీరో. 10 మంది హీరోలో ఒకటి ఈయన ఒక్కడే కాదు. ఈజ్ నాట్ ది వన్ అండ్ ఓన్లీ, ఈజ్ వన్ ఆఫ్ ది హీరో. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కానీ ఆయన ఫ్యాన్స్ కానీ ఉన్నారు. ఈయన ఎవరికన్నా ఎక్కువ? చిరంజీవి కన్నా ఎక్కువ ఈయన మార్కెట్టు, మహేష్ బాబు కన్నా ఎక్కువ ఈయన మార్కెట్టు, ప్రభాస్ కన్నా ఎక్కువ అయిన మార్కెట్టు, అల్లు అర్జున్ కన్నా ఎక్కువ అయిన మార్కెట్టు, జూనియర్ ఎన్టీఆర్ కన్నా ఎక్కువ అయిన మార్కెట్టు, రామ్ చరణ్ కన్నా ఎక్కువ అయిన మార్కెట్టు. ఎవరికన్నా ఎక్కువ మార్కెట్టు? నువ్వు 7వ స్థానమో 8వ స్థానమో లిస్ట్ వేస్తే మార్కెట్ బిజినెస్లో నిన్ను కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎవరికి? ఊరినే వాళ్ళు బిల్డప్ చేసుకుని ఏదో మా మీద ఎక్కడికి వస్తున్నాం, మేమే సర్వం అన్న వీళ్ళే బిల్డప్లు ఇచ్చుకుని చేసే హంగామా తప్పితే ఏమీ లేదు అక్కడ. 4 సినిమాలు ఆగితే 4 సినిమాలు అవుతాయి. నీ ఒక్క సినిమాకి ఏంది? మిగతా వాళ్ళు హీరోలు కదా, వాళ్ళ డబ్బులు కదా, వాళ్ళ పెట్టుబడి కదా, వాళ్ళు కోట్లు పెట్టిన వాళ్ళ డబ్బులు కదా. అవి ఉన్న పిచ్చి మాటలు ఎవరి కోసం చేయరమ్మా. ఇండస్ట్రీ సమస్య ఇది ఒక వ్యక్తిగత సమస్య, ఒకళ్ళ కోసం సమస్య కాదు. ఇది ఇండస్ట్రీ సమస్య. చిన్న సినిమాలకి పర్సంటేజ్ కావాలని 15 ఏళ్ళుగా పోరాటం జరుగుతుంది. కలిసి అట్లా ఒకళ్ళు అవునంటే ఒకడు కాదని అట్లా వెళ్ళిపోతుంది. చిన్న సినిమాలు బతికించుకోవాలి. సినిమా ఎందుకు బతికించుకోవాలి? ఇవాళ 220 సినిమాలు వస్తుంటే సంవత్సరానికి 225 సినిమాలు వస్తే 25 సినిమాలే పెద్ద సినిమాలు, మిగతా 200 సినిమాలు చిన్న సినిమాలు. ఈ ఇండస్ట్రీలో 2 లక్షల మంది కార్మికులకి, 24 క్రాఫ్ట్ల వాళ్ళకి అన్నం పెడుతున్నది, ఉద్యోగం పనిచ్చి అన్నం పెడుతున్నది ఈ చిన్న సినిమాలు. పెద్ద సినిమాలు 20 సినిమాలు, సంవత్సరంలో 20 సినిమాలు అవి పెట్టవు అందరికీ. వాళ్ళ 4 సంవత్సరాలు వాళ్ళకి తప్పితే ఈ చిన్న సినిమాలే. వాడు వస్తాడు, వాడికి డబ్బు వస్తుందో రాదో, కానీ పని ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, వాడు సంపాదించుకోపోకూడదు. వాడు వస్తానే ఉంటాడు ప్యాషన్ కొద్ది 200 మంది. వీళ్ళని బతికించుకోవాలి. వీళ్ళకి పర్సంటేజ్ వల్ల నష్టపోతున్నారు. బాగున్న సినిమా కూడా 2వ వారం రెంట్ కట్టలేక వెళ్ళిపోతున్నారు. సో థియేటర్ వాళ్ళు రెంట్ తగ్గించమంటే రెంట్ తగ్గిస్తే మా మెయింటెనెన్స్ మా వల్ల కావట్లేదు, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మీరు రావట్లేదు,
సో మేము రెంట్ తగ్గించుకుంటే మాకు మెయింటెనెన్స్ కూడా ఉండదు, జేబులోంచి పెట్టుకోవాలి. అది ఎట్లా, అంతే కదా వ్యాపారం, మెయింటైన్ చేయాలి కదా. మెయింటైన్ చేయకపోతే మనమే తిడతాం కదా. సో మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా కానీ మేము రెంట్ పెంచుకోవాలి. రెంట్ పెంచుకుంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి, రెంట్ పెంచితే చిన్న సినిమాలు ఆడలేము. సో ఈ పెద్ద సినిమాల మీద మనం ఆధారపడాలి. ఈ 20 సినిమాల మీద ఆధారపడాలి 52 వారాలు. వాళ్ళు మన మీద గొంతెమ్మ కోరికలు పెడుతున్నారు. కనుక ఇవన్నీ కాకుండా గతంలో 20 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా పర్సంటేజ్లో ఆడింది సినిమాలు ఆడినాయి. ఈ 25 ఏళ్ళకి 25 ఏళ్ళకి పర్సంటేజ్లో 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితమే పర్సంటేజ్లోనే ఆడింది. అప్పుడు ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది. అందరూ నీకు రూపాయి నాకు రూపాయి పంచుకునేవారు. అప్పుడు పెద్ద సినిమాలకి 60-40 మామూలుగా ఉంటే పెద్ద సినిమాలకి 70% ఇచ్చేవారు. పెద్ద హీరో సినిమాలకి కొంచెం పెద్ద సినిమా కనుక ఖర్చు 10% ఎక్కువ ఇచ్చేవారు. సో అట్లా నడుపుకుందాం అని ఇక్కడ మళ్ళీ ప్రొడ్యూసర్స్ మీ థియేటర్ జనరల్గా మీ థియేటర్కి హౌస్ఫుల్ అయితే ఎంతో దాంట్లోనే పర్సంటేజీ, మేము ఎక్కువ రేట్లు పెట్టుకుని టికెట్లు అమ్ముకుంటే దాంట్లో ఇవ్వము అని ప్రొడ్యూసర్స్. థియేటర్ వాళ్ళేమో మా థియేటర్లో ఇవ్వబట్టే కదా మీరు రేటు, ఇంకో థియేటర్లో వేస్తే మీ మామూలు థియేటర్లో వేస్తే మీ రేట్లు కొంటారా, 350 రూపాయలు అంటే కొంటారా, మా థియేటర్ కనుక మేము ఇచ్చే ఫెసిలిటీస్ కొంటారు కనుక మాకు వాటా కావాలని ఇది తేల్చుకోవాల్సింది, మాలో తేల్చుకోవాల్సింది. ప్రభుత్వం ఏం చేయలేదు. ప్రభుత్వం ఏం దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఇవన్నీ పిచ్చి మాటలు తెలిసి తెలియకుండా, సగం తెలిసి సగం తెలియకుండా ఏదో డైవర్షన్ చేయాలి పబ్లిక్. మొన్న కూడా ఏదో ఇది వెళ్తూ ఉంటే, క్యారవాన్ వెళ్తూ ఉంటే బ్యానర్లు పుట్టుకుని వస్తున్నారు, పారిపోకు పవన్ అని. వాళ్ళు పిల్లల ఉద్యోగాలన్నీ మార్చేశారు కదా, కొత్త రూల్స్ తీసుకుని దాంతో వాళ్ళందరూ ప్లే కార్డులు పెట్టుకున్నారు. అట్లా ప్రజలు ఎక్కడికెక్కడ మిమ్మల్ని నిలదీస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ నుంచి డైవర్ట్ చేయడానికి, వాళ్ళ ఆగ్రహం నుంచి బయట తప్పించుకోవడానికి ఇలాంటి ఏదో ఈయన టార్గెట్ చేసేస్తున్నారు, ఈయన ఒకడే ఇండస్ట్రీ అయినట్టు, ఈయనే మొత్తం నేనే ఇండస్ట్రీ అంటే నేనే ఇండస్ట్రీ అన్నట్టు ఆయనే ఫీల్ అయిపోయి, ఆయన ఫ్యాన్స్ ఫీల్ అయిపోయి ఏదో ఈయన టార్గెట్ చేసి ఎవరికి అవసరం ఈ టార్గెట్ చేయడానికి? ఎందుకు టార్గెట్ చేస్తారు? నష్టం ఒక ఇండస్ట్రీ సమస్య, ఇండస్ట్రీ మొత్తం బాగుపడాలి, ఇండస్ట్రీ మొత్తం పచ్చగా ఉండాలంటే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ సందర్భంలో ఒకరిద్దరు నష్టపోవచ్చు. 100 మందికి బాగు జరుగుతుందంటే ఒకరిద్దరు నష్టపోవటానికి తప్పులేదు కదా. అలా ఇప్పుడే ఎందుకు తీసుకొని ఇప్పుడు నిర్ణయం కాదు, ఎప్పటి నుంచి జరుగుతున్నది. ఇప్పుడు బంద్ చేయాలన్నది రేపు కమిటీ నిర్ణయాలు తీసుకున్నాక అప్పుడు దాని పరిస్థితి. ప్రస్తుతం కమిటీ చేస్తున్నారు, ఆపట్లేదు. అయిపోయి వాళ్ళే ఆపుతారట, హరిహర వీరమల్లు కోసం పెట్టారట, మా సినిమాని ఆపుతారా? వాళ్ళే సొల్లి ఊని ఏమీ లేకుండానే మేము మా బుధాలు పూసుకుని మా మీద టార్గెట్ చేస్తారు అంటే అది లేనిపోని ఒక వీళ్ళని వీళ్ళే ఎత్తుకు పెట్టేసుకుని మాట్లాడేసుకుని జనాల్లో లేదు, ప్రజల్లో లేదు. ఏమి హరిహర మల్లు గురించి ప్రజలు మామూలుగా ఉంది. అది ఎందుకంటే 2 ఏళ్ళు అయింది, డైరెక్టర్ మారాడు, ఇంకోటి మారాడు, రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. వస్తుందో రాదో లేదు, 12వ తారీఖు అంటున్నారు, డౌటు. ప్రజల్లో ఉన్న అనుమానాలు చాలా ఉన్నాయి. అదేదో డూపుతో తీశారు, సగం సినిమా డూపే అని వదంతులు ఉన్నాయి. అవి ఎంతవరకు నిజాలో మనకు తెలియదు, చూసేదాకా మనం చెప్పలేము. వదంతులు ఉన్నాయి, అది బిజినెస్ అవ్వట్లేదని వీళ్ళు చెప్తున్న రేట్లు కూడా కొంటాయి. ఇవన్నీ రూమర్స్ ఉన్నాయి. ఇవి ఎంతవరకు నిజాలు, ఎంతవరకు అబద్ధాలు, ఇవి రూమర్సా నిజాలు తెలియదు మనకి. సో ఈ పరిస్థితులు ఓకే, సినిమాను ప్రమోట్ చేసుకుంటానికి మీరు చేస్తున్నారా, ఓపెన్గా చేయండి. హరిహర మల్లకి పబ్లిసిటీ కోసం దాన్ని బూస్టప్ చేసుకుంటూ సంతోషం. దానికి సినిమా ఫీల్డ్ని లింక్ పెట్టి, సినిమా ఫీల్డ్ని ఇబ్బంది పెట్టి, సినిమా ఫీల్డ్కి ఛాలెంజ్లు చేస్తూ, సినిమా ఫీల్డ్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాట్ నాన్సెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.